హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎర్న్ మనీ తెలుగు అండ్ గుడ్ ఈవినింగ్. ఈ రోజు సెన్సెక్స్ 297 పాయింట్స్ డౌన్ అయి 82,029 దగ్గర క్లోజ్ అయింది. నిఫ్టీ 50 81 పాయింట్స్ డౌన్ అయి 25,145 దగ్గర అయితే క్లోజ్ అయింది. బ్యాంక్ నిఫ్టీ కూడా 128 పాయింట్స్ డౌన్ అయి 56,496 దగ్గర అయితే క్లోజ్ అయింది. ఈ రోజు మార్కెట్లో ఉన్నటువంటి అన్ని ఇండైసెస్ అయితే నెగిటివ్ గానే ఉన్నాయి. విక్స్ అయితే కూడా ఈ రోజు అయితే పాజిటివ్ గా ఉంది. ఏదైనా మార్కెట్లో అన్సర్టనిటీస్ ఉంటుంది అనే టైంలో అయితే విక్స్ అయితే పాజిటివ్గా ఉంటాయి. వోల్టాలిటీ ఇండెక్స్ అనేది కూడా ఈ రోజు మన మార్కెట్స్ నెగిటివ్గా ఉండడానికి అయితే మెయిన్ రీజన్ అయితే మార్కెట్ అయితే కరెక్షన్ తీసుకునే స్టేజ్లో ఉంది. ఇన్ని రోజులు అయితే పాజిటివ్గానే పెరిగింది. ఇప్పుడైతే మార్కెట్ అయితే కొంచెం కరెక్షన్ తీసుకోవచ్చు. దానితో పాటుగా యుఎస్ అలాగే చైనా ట్రేడ్ టెన్షన్ కూడా ఉంది మార్కెట్లో. పోర్ట్ ఫీజు ఏదైతే వేస్తున్నారో చైనా వాళ్ళు వేశారు యుఎస్ షిప్స్ పైన, యుఎస్ వాళ్ళు వేశారు చైనా షిప్స్ పైన. అది ఈ రోజు నుంచి అయితే ఇంప్లిమెంటేషన్ అయితే స్టార్ట్ అవుతుంది. యుఎస్ చైనా మధ్యలో ట్రేడ్ వార్ కంటిన్యూగా కూడా జరుగుతుంది. ఈ రోజు మార్కెట్ అయితే టోటల్గా స్వింగ్ అయితే తీసుకుందని చెప్పొచ్చు. ఈ రోజు మార్కెట్లో ఉన్నటువంటి కార్పొరేట్ కంపెనీస్ కూడా బాగా రిజల్ట్స్ అయితే పోస్ట్ చేశాయి. లైక్ హెచ్సిఎల్ టెక్నాలజీస్ కానీ, పర్సిస్టెన్స్ సిస్టమ్స్ కానీ, ఐసిఐసిఐ ప్రొడెన్షియల్ లైఫ్ ఇన్సూరెన్స్ కానీ, ఈ కంపెనీస్ పాజిటివ్గా రిజల్ట్స్ పోస్ట్ చేసినా కూడా మార్కెట్స్ అయితే నెగిటివ్గా ఉన్నాయి. ఫ్యూచర్లో అయితే కొంచెం పాజిటివ్గానే ఉండొచ్చు. మార్కెట్ ఎప్పుడు కూడా అప్ సైడే వెళ్ళదు, డౌన్ సైడే వెళ్ళదు. సమ్ టైమ్స్ అప్ సైడ్ వెళ్తే సమ్ టైమ్స్ డౌన్ సైడ్ అయితే కరెక్షన్ తీసుకునే పాయింట్లో అయితే ఉంటుంది. ఎప్పుడు కూడా ఇన్వెస్ట్మెంట్ పెట్టేటప్పుడు అయితే లాంగ్ టర్మ్ కింద చూడాలి అనుకుంటే మార్కెట్తో అయితే పట్టించుకోవద్దు. ఎప్పుడు కూడా అప్ సైడ్ వెళ్తుంది, డౌన్ సైడ్ వెళ్తుంది అనేది లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ కోసం మాత్రమే చూడండి మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ పెడితే కనుక. నెక్స్ట్, గోల్డ్ ప్రైజెస్ కూడా ఈరోజు అయితే బాగా పెరిగింది. బోఫా అంటే బ్యాంక్ ఆఫ్ అమెరికా వాళ్ళైతే గోల్డ్ ప్రైజెస్ అయితే ప్రెడిక్షన్ చేస్తున్నారు. వీళ్ళు 2026 కానీ $5,000గా ఉంటుంది ఒక ఔన్స్ గోల్డ్ అనేది వీళ్ళైతే ప్రెడిక్ట్ చేస్తున్నారు. దీంతో పాటుగా ఒక సిల్వర్ కూడా ప్రైజెస్ కూడా $65గా ఉండొచ్చు అని అయితే ప్రెడిక్ట్ చేస్తున్నారు వీళ్ళు ప్రైస్ అయితే గనక. ఇది ప్రిడిక్షన్ అయితే ఎంతవరకు వెళ్తుందో తెలియదు కానీ వీళ్ళైతే ప్రిడిక్షన్ అయితే చేస్తున్నారు 2026 ఎండ్ వరకు అయితే వెళ్తుందని అయితే చెప్తున్నారు. ఆల్ ఓవర్‌గా ఉన్నటువంటి గ్లోబల్ న్యూస్ విషయానికొస్తే ఈరోజు డౌ ఫీచర్స్ అయితే నెగెటివ్‌గా ఉన్నాయి. మార్కెట్‌లో ఏదైనా అన్‌సర్టనిటీస్ ఉంటుంది అనే టైంలో అయితే ఫీచర్స్ అయితే నెగెటివ్‌గానే ఉంటాయి. ఎస్ఎన్‌పి గాని, నాస్డాక్ గాని ఎస్టర్‌డే మార్కెట్స్ అయితే పాజిటివ్‌గా ఉన్నాయి. ట్రంప్ గారు సండే రోజు చేసినటువంటి ఒక స్టేట్మెంట్ వల్ల అయితే పాజిటివ్‌గా రియాక్ట్ అయ్యారు కదా! యూఎస్ చైనా ట్రేడ్ వార్ అయితే మేమైతే ఈ ప్రాబ్లమ్ సార్ట్ ఔట్ చేసుకుంటామని. దానివల్ల ఎస్టర్‌డే యూఎస్ మార్కెట్స్ అయితే పాజిటివ్‌గా ఉన్నాయి. ఈ రోజైతే నెగెటివ్‌గానే ఉన్నాయి. యూఎస్ అలాగే చైనా మధ్యలో పోర్ట్ ఫీజ్ అయితే ఇంప్లిమెంటేషన్ ఈ రోజు నుంచే స్టార్ట్ అవుతుంది. అండ్ మన ఇండియా గిఫ్ట్ నిఫ్టీ కూడా జస్ట్ నెగిటివ్‌గానే ఉంది. మన ఇండియన్ మార్కెట్స్ అయితే అన్ని పాజిటివ్ సెంటిమెంట్సే ఉన్నాయి ఇండియాలో గాని, జియో పొలిటికల్ టెన్షన్ వల్ల కొంచెం అయితే ఎఫెక్ట్ అవ్వచ్చు. క్రూడ్ ఆయిల్ అయితే కొంచెం పెరిగింది ఈరోజు. గోల్డ్ కూడా బాగా పెరిగింది ఈరోజు. అండ్ సిల్వర్ ప్రైజెస్ కూడా లైఫ్ టైమ్‌కి అయితే రీచ్ అయిపోయాయి ఈరోజు. అండ్ ఎఫ్ఐఐస్ కూడా ఇండియాలో ఇన్వెస్ట్‌మెంట్ పెట్టడానికైతే ఎస్టర్‌డే 13థ్ అక్టోబర్. నెక్స్ట్, ఎకనామిక్ టైమ్స్‌లో అయితే యూఎస్‌కి సంబంధించి ఒక ఇంట్రెస్టింగ్ ఆర్టికల్ అయితే ఉంది. ఇండోనేషియాకి సంబంధించినటువంటి అర్థశాస్త్ర ఇన్‌స్టిట్యూట్ వాళ్ళైతే పోస్ట్ చేశారు. వీళ్ళు ట్విట్టర్‌లో కూడా పోస్ట్ చేశారు. వీళ్ళేంటంటే ది ఎండ్ ఆఫ్ ద అమెరికన్ సెంచురీ న్యూ పాసిబిలిటీస్ ఫర్ ఎ రైజింగ్ ఏసియా అనే ఆర్టికల్ అయితే పోస్ట్ చేశారు. ఈ ఆర్టికల్‌లో వీళ్ళు ముఖ్యంగా చెప్తుంది ఏంటంటే ట్రంప్ గారు వేసిన టారిఫ్స్ వల్ల ఏసియాలో ఉన్నటువంటి కంట్రీస్ అయితే బాగా గ్రోత్ అవుతున్నాయి. వాళ్ళ దగ్గర ఏదైతే స్ట్రాంగ్‌గా డెవలప్‌మెంట్ అవ్వాలనుకుంటున్నారో ఆ సెగ్మెంట్‌లో గ్రోత్ అవుతున్నారు. ఆల్ ఓవర్‌గా ఉన్నటువంటి వరల్డ్‌కి కూడా వాళ్ళ పవర్ అయితే ఏందో చూపిస్తున్నారు అనే విధంగా అయితే వీళ్ళైతే పోస్ట్ చేస్తున్నారు. ట్రంప్ గారు వేసే టారిఫ్స్ 50% ఆఫ్ ద ఇండియా పైన వేశారు. ఈ 50% టారిఫ్స్ వల్ల ఇండియా అయితే ఒక లెసన్ ద్వారా నేర్చుకొని మేక్ ఇన్ ఇండియా ప్రోగ్రామ్‌లో అయితే స్ట్రాంగ్‌గా డెవలప్ అవుతుంది అనే విధంగా అయితే వీళ్ళైతే పోస్ట్ చేస్తున్నారు. ఈ ఆర్టికల్‌లో ఇండియాలో ఉన్నటువంటి డిఫెన్స్ సెగ్మెంట్‌లో గాని, అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సెగ్మెంట్‌లో గాని, రీసెర్చ్ ఇండస్ట్రీలో గాని, అండ్ మెడికల్‌గా గాని, స్పేస్‌లో గాని ఈచ్ అండ్ ఎవ్రీ సెగ్మెంట్‌లో కూడా ఇండియా అయితే గ్రోత్ ఉంటుంది. ఈ విధంగా అనేది చెప్తున్నారు వీళ్ళైతే. ట్రంప్ గారు వేసే టారిఫ్స్ అయితే ఎక్కడ కూడా వేస్ట్ అవ్వలేదు. దీనివల్ల అన్ని కంట్రీస్ కూడా లెసన్స్ అయితే నేర్చుకుంటున్నాయి. వాళ్ళ కంట్రీలో ఏదైతే బ్యాక్వర్డ్‌గా ఉందో దాన్ని కంపేర్ చేసుకొని నెక్స్ట్ ఫర్దర్‌గా గ్రో అవ్వడానికి ఇండియన్ గవర్నమెంట్ గాని, లైక్ చైనా గవర్నమెంట్ గాని స్టెప్స్ తీసుకొని ము డెవలప్‌మెంట్ అయితే అవుతున్నాయి ఈ సెగ్మెంట్‌లో అనే విధంగా అయితే వీళ్ళైతే పోస్ట్ చేస్తున్నారు. లైక్ అన్ని సెగ్మెంట్‌లో లైక్ ఫుడ్ ప్రొడక్షన్ గాని, స్టోరేజ్ గాని, అండ్ బయోటెక్నాలజీ గాని ఈచ్ అండ్ ఎవ్రీ సెగ్మెంట్‌లో కూడా కంట్రీస్ అయితే గ్రోత్ అవుతున్నాయి. అండ్ ట్రంప్ గారైతే గనక ఎన్విరాన్మెంటల్ ప్రోగ్రామ్‌కి సంబంధించినటువంటి కార్బన్ ఎమిషన్ సెగ్మెంట్‌లో అయితే ఫాలో అవ్వట్లేదు. ఇండియా అండ్ చైనా అయితే గనక ఈవీ సెగ్మెంట్‌లో గాని, అండ్ సోలార్ ఎనర్జీ సెగ్మెంట్‌లో అయితే స్ట్రాంగ్‌గా గ్రోత్ అవుతున్నారు. వీళ్ళైతే జీరో ఎమిషన్ పాలిసీస్‌ని కూడా ఫాలో అవుతున్నారు అనే విధంగా అయితే చెప్తున్నారు వీళ్ళైతే. ఈ కంట్రీకి
ఈ టారిఫ్స్ వల్ల అయితే లెసన్స్ నేర్చుకొని ఫ్యూచర్‌లో బాగా గ్రోత్ ఉండొచ్చు అనే విధంగా అయితే పోస్ట్ చేస్తున్నారు వీళ్ళైతే. ట్రంప్ గారు వేసే ఈ టారిఫ్స్ వల్ల కూడా ఆల్ ఓవర్ ఉన్నటువంటి గ్లోబల్ కంట్రీస్ అన్నీ కూడా యూఎస్ పైన ట్రస్ట్ అయితే కోల్పోతున్నారు. ఇది డెవలప్ చేయడానికి కొన్ని ఇయర్స్ ఆఫ్ ద టైమ్ అయితే పట్టొచ్చు. ఈ టారిఫ్స్ వల్ల యూఎస్‌లో ఉన్నటువంటి ప్రజలు కూడా ఎక్కువ కాస్ట్‌కి అయితే ప్రొడక్షన్ పర్చేజ్ చేయాల్సి వస్తుంది అనే విధంగా అయితే కూడా కామెంట్ చేస్తున్నారు. ఈ ఇన్‌స్టిట్యూట్ వాళ్ళైతే ఈ టారిఫ్స్ వేయడం వల్ల గ్లోబల్‌గా ఉన్నటువంటి కంట్రీస్ కూడా సెల్ఫ్ రిలయన్స్ అవుతున్నాయి. వాళ్ళ ఓన్‌గా డెవలప్‌మెంట్ అవుతున్నారు. ఏ కంట్రీ పైన కూడా డిపెండెన్సీ అవ్వకుండా. రీసెంట్‌గా హెచ్-1బీ వీసాస్ పైన అయితే $1,00,000 చేశారు. దాంతో పాటుగా కంట్రీస్‌కి యూఎస్‌లో చదవాలి అనుకుంటే ఒక కంట్రీ నుంచి 5% ఆఫ్ ద స్టూడెంట్స్‌ని కూడా అలో చేస్తున్నారు అనే రూల్స్ తీసుకురావడం వల్ల కూడా దీనికి సంబంధించినటువంటి ఎడ్యుకేషన్ ఇన్‌స్టిట్యూషన్స్ కూడా కొంచెం డెవలప్‌మెంట్ సెగ్మెంట్‌లో బ్యాక్వర్డ్‌గా అయితే వెళ్ళొచ్చు అనే విధంగా కూడా వీళ్ళైతే చెప్తున్నారు. నెక్స్ట్ ఇలా క ఏ కంట్రీ నుంచి కూడా స్టూడెంట్స్ గాని వెళ్ళకపోతే హెచ్-1బీ వీసాస్ తీసుకోకపోతే యూఎస్ కూడా ఎకనామిక్‌గా బాగా డౌన్ అవ్వచ్చు. అంటూ దానికి సంబంధించినటువంటి ఇన్‌స్టిట్యూషన్స్ కూడా గ్రోత్ ఫ్యూచర్‌లో ఉండకపోవచ్చు అనే విధంగా కూడా వీళ్ళైతే చెప్తున్నారు. ఏషియన్ కంట్రీస్ ఏవైతే ఉంటాయో బిగ్ కంట్రీస్ ఈ 2 కంట్రీస్ కూడా మ్యానుఫ్యాక్చరింగ్‌గా గ్రోత్ ఉన్నారు. అండ్ కన్జంప్షన్ కూడా ఉంది. ఈ 2 కంట్రీస్‌కైతే. ఈ 2 కంట్రీస్‌కి రష్యా ఎలాగో సపోర్ట్ చేస్తుంది. ఇప్పుడు సపోర్ట్ చేయని కంట్రీ ఏంటంటే ఓన్లీ యూఎస్ మాత్రమే. యూఎస్ ఐసోలేషన్‌గా అయిపోతుంది ఈ టారిఫ్స్ వల్ల అనే విధంగా కూడా వీళ్ళైతే పోస్ట్ చేస్తున్నారు. దీనివల్ల డాలర్ వాల్యూ కూడా బాగా వీక్ అవుతుంది. ఫెడ్ చైర్మన్ గారు కూడా రీసెంట్‌గా తీసుకున్నటువంటి కొన్ని స్టెప్స్ వల్ల కూడా డాలర్ వాల్యూ అయితే బాగా వీక్ అవుతుంది అని అయితే చెప్తున్నారు వీళ్ళు. ఏషియాలో ఉన్నటువంటి కంట్రీస్ అన్నీ గూడా వాళ్ళ ఈ రీజియన్‌లో డెవలప్ చేసుకోవడానికని కొన్ని ఫోరమ్స్‌నైతే ఫాలో అవుతున్నారు. రీజనల్‌గా డెవలప్‌మెంట్ కోఆపరేషన్ చేసుకోవడానికని ఏషియన్ గాని, అపెక్ గాని, బ్రిక్స్ గాని కంట్రీస్ మధ్యలో గూడా ట్రాన్సాక్షన్ చేసుకోవడానికి కూడా బ్రిక్స్ కరెన్సీని గాని, లేకపోతే వాళ్ళ ఓన్ కరెన్సీనైతే వాడాలి అనే థాట్‌లో కూడా ఉన్నారని, దానివల్ల కరెన్సీ డాలర్ వాల్యూ గూడా తగ్గొచ్చు ఫ్యూచర్‌లో అనే విధంగా అయితే ఈ ఇన్‌స్టిట్యూట్ వాళ్ళైతే చెప్తున్నారు. ఇదైతే యూఎస్‌కైతే మంచి విషయం అయితే కాదు గానీ, ఇది జరుగుతుందో లేదో తెలీదు గానీ, ఇండియా అలాగే చైనా ఇప్పుడున్న టారిఫ్స్ విషయంలో అయితే గనక సెల్ఫ్ రిలయన్స్ అవ్వడానికి కంట్రీస్‌లో గవర్నమెంట్ తీసుకున్నటువంటి కొన్ని పాలిసీస్ అయితే స్ట్రాంగ్‌గా డెవలప్‌మెంట్ ఉండి, ఫ్యూచర్‌లో అయితే సెల్ఫ్ రిలయన్స్ అవుతాయనేదైతే స్ట్రాంగ్‌గా నా నమ్మకం. గవర్నమెంట్ తీసుకున్నటువంటి పాలిసీలో ఇండియాలో అయితే మ్యానుఫ్యాక్చరింగ్ సెగ్మెంట్‌లో అయితే బాగా గ్రోత్ ఉండొచ్చు. 2047 వరకు మోడీ గారైతే వీక్షిత్ భారత్ అనే ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ చేస్తున్నారు గదా! అంటే చైనా గూడా వాళ్ళ దగ్గర ఏం పవర్ ఉందో ఆల్ ఓవర్ గ్లోబల్‌గా అయితే చూపిస్తుంది. లైక్ రేర్ ఎర్త్ మ్యాగ్నెట్ సెగ్మెంట్‌లో ఎక్స్‌పోర్ట్ చేసేసి విషయంలో అయితే రూల్స్‌గా స్ట్రిక్ట్ చేశారు. మీరు మా పైన ఎలాంటి రిస్ట్రిక్షన్స్ తీసుకురావాలనుకుంటే మాత్రం మేము దాన్ని బేర్ చేయము అనే విధంగా అయితే చెప్తున్నారు ట్రంప్ గారికి చైనా వాళ్ళు. ఇది ఆల్ ఓవర్‌గా ఉన్నటువంటి గ్లోబల్ కంట్రీస్ అయితే స్ట్రాంగ్‌గా ఉంటున్నాయి. యూఎస్ అయితే కొంచెం వీక్ అవుతుంది. ఒంటరిగా అయిపోతుంది అనే విధంగా అయితే ఈ ఆర్టికల్‌లో వీళ్ళైతే చెప్తున్నారు. నెక్స్ట్ యూఎస్ పాస్‌పోర్ట్ గూడా నంబర్ 1 నుంచి కూడా నంబర్ 12 పొజిషన్‌కైతే డ్రాప్ అయింది అనే విధంగా అయితే తెలుస్తుంది. ఒక ఆర్టికల్ ద్వారా అయితే యూఎస్ పాస్‌పోర్ట్ ఉంటే గనక ఆల్ ఓవర్‌గా ఉన్నటువంటి గ్లోబల్ కంట్రీస్‌లో 227 కంట్రీస్‌లో 180 కంట్రీస్‌లో వీసా లేకుండా గాని విజిట్ చేయొచ్చు. ఇప్పుడు ఈ పొజిషన్ అయితే ఫస్ట్ ప్లేస్ నుంచి కూడా 12థ్ పొజిషన్‌కి వెళ్ళింది అనే విధంగా అయితే చెప్తున్నారు. ఇప్పుడైతే ఫస్ట్ ప్లేస్‌లో సింగపూర్ ఆక్యుపై చేసింది. నెక్స్ట్ సౌత్ కొరియా ఉంది. నెక్స్ట్ జపాన్ అయితే ఉంది. ఇది పాస్‌పోర్ట్ గూడా నంబర్ స్లిప్ అవ్వడం అయితే మంచి విషయం అయితే కాదనే విధంగా గూడా చెప్తున్నారు. ఈ ఇష్యూని చేసిన వాళ్ళు ఎవరంటే గనక ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రాన్స్‌పోర్ట్ అసోసియేషన్ వాళ్ళైతే ఈ డేటా అయితే పబ్లిష్ చేశారు. హెన్లీ పాస్‌పోర్ట్ ఇండెక్స్‌ని స్టార్ట్ చేసిన తర్వాత యూఎస్ పాస్‌పోర్ట్ 2014లో అయితే ఫస్ట్ ప్లేస్‌కి వెళ్ళింది. ఇప్పుడైతే 12థ్ ప్లేస్‌కి రావడం ఇదైతే ఇప్పుడే అని చెప్తున్నారు వీళ్ళైతే. ఇప్పుడున్న 12థ్ ప్లేస్‌లో ఈక్వల్‌గా మలేషియాకైతే ఈక్వల్‌గా ఉంది అనైతే చెప్తున్నారు వీళ్ళు. ఇప్పుడున్న ఈ పాస్‌పోర్ట్ నంబర్ స్లిప్ అవ్వడం వల్ల గూడా యూఎస్ నేషనల్ పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళు గూడా సెకండ్ వీసా కోసమైతే వేరే కంట్రీస్‌లో ట్రై చేస్తున్నారు. ప అనే విధంగా గూడా చెప్తున్నారు వీళ్ళైతే. ఇది యూఎస్‌కైతే మంచి విషయం అయితే కాదనే చెప్పొచ్చు. నెక్స్ట్ రష్యా అలాగే ఉక్రెయిన్ మధ్యలో వార్ అయితే కంటిన్యూ జరుగుతా ఉంది. దీనికి గాను ఉక్రెయిన్ ప్రెసిడెంట్ అయినటువంటి జెలెన్స్కీ గారైతే ట్రంప్ గారిని మీట్ అవ్వాలనుకుంటున్నారు. రీసెంట్‌గా ఇజ్రాయెల్, హమాస్ మధ్యలో పీస్ డీల్ అయితే మీరు చేశారు. రష్యా అలాగే ఉక్రెయిన్ కూడా మీరు పీస్ డీల్ అయితే చేయాలి అనే డిస్కషన్స్ అయితే జరగొచ్చు అనే హోప్‌తో వీళ్ళైతే మీట్ అవ్వాలి అనుకుంటున్నారు. నెక్స్ట్ యూఎస్, చైనా మధ్యలో గూడా డిస్కషన్స్ అయితే జరుగుతున్నాయి. ట్రేడ్
వారికి గాను పోర్ట్ ఫీజ్ అయితే ఇంప్లిమెంటేషన్ ఈ రోజు నుంచే స్టార్ట్ చేస్తున్నారు. దాంతో పాటుగా అపెక్ కంట్రీస్ ఏషియా పసిఫిక్ ఎకనామిక్ కోఆపరేషన్‌లో సౌత్ కొరియాలో అయితే జరుగుతుంది. దీంట్లో ట్రంప్ గారు, ప్రెసిడెంట్ షీ జిన్‌పింగ్ గారు అయితే మీట్ అవ్వడానికి ఇంకా ఛాన్సెస్ ఉన్నాయి అనే స్టేట్మెంట్ అయితే కనిపిస్తుంది మీడియా ప్లాట్‌ఫామ్స్‌లో. నెక్స్ట్ యూఎస్ అలాగే ఇండియా టారిఫ్ డీల్స్ చూసుకుంటే కంటిన్యూగా డీల్స్ అయితే జరుగుతున్నట్టుగానే అనిపిస్తుంది. మన ఇండియాకి సంబంధించినటువంటి రిప్రజెంటేటివ్స్ అయితే ఈ వీక్‌లో యూఎస్ వెళ్తారని ట్రేడ్ డిస్కషన్స్ అయితే జరుగుతాయని అయితే తెలుస్తుంది డేటా ద్వారా. నెక్స్ట్ ఇండియా, కెనడా మధ్యలో గూడా అగ్రీ చేయడానికి కూడా కొన్ని డీల్స్ అయితే జరగవచ్చు. ఇండియా, కెనడా మధ్యలో గూడా. కెనడా ఫారెన్ మినిస్ట్రీ అయినటువంటి మిస్ అనితా ఆనంద్ గారైతే ఇండియాలో విజిట్ చేస్తున్నారని, ట్రేడ్, టెక్నాలజీ, ఎనర్జీ, అగ్రికల్చరల్ అండ్ పీపుల్ ఎక్స్చేంజెస్, మ్యూచువల్ గ్రోత్ అండ్ ప్రాస్పెరిటీ సెగ్మెంట్‌లో అయితే ఇండియా అయితే టై అప్ అవ్వాలనుకుంటున్నారు. ఇది అయితే ఇండియాకి మంచి విషయము. ఆల్ ఓవర్ గ్లోబల్‌గా ఉన్నటువంటి అన్ని కంట్రీస్‌తో అయితే ఫారెన్ ట్రేడ్ పాలిసీలైతే ఇండియా స్ట్రాటజిక్‌గా ఇంప్లిమెంటేషన్ చేస్తుంది అని అయితే చెప్పొచ్చు. అన్ని విధాలుగా గూడా. ఇండియాలో ఉన్నటువంటి ఇండియా, యూఏ మధ్యలో యూరోపియన్ యూనియన్ మధ్యలో గూడా ఫ్రీ ట్రేడ్ అగ్రీమెంట్‌కి గాని, బైలేటరల్ అగ్రీమెంట్‌కి గాని అయితే ప్రోగ్రెస్ అవుతూ జరుగుతూ ఉంది. నెక్స్ట్ డిసెంబర్ వరకైతే ఇది ఫైనలైజ్ అవ్వచ్చు. ఇప్పుడైతే యూఎస్ ఇండియా పైన 50% టారిఫ్స్ వేయడం వల్ల ఇండియాలో ఉన్నటువంటి టెక్స్‌టైల్ గూడా యూరోపియన్ యూనియన్‌కి ఎక్స్‌పోర్ట్ చేయొచ్చు అనే డేటా అయితే న్యూస్ ప్లాట్‌ఫామ్‌లో అయితే కనిపిస్తుంది. నెక్స్ట్ ఇండియా వాళ్ళైతే సైన్ చేశారు. మంగోలియాకి సంబంధించినటువంటి ప్రెసిడెంట్ అయితే ఇండియాని విజిట్ చేశారు. పీపుల్ టు పీపుల్ గాని అండ్ ఫ్రీ ట్రేడ్ అగ్రీమెంట్‌కి గాని, ఫ్రీ ఈసాస్ సెగ్మెంట్‌లో అయితే ఇండియా అండ్ మంగోలియా మధ్యలో అయితే డిస్కషన్స్ అయితే జరుగుతూ ఉన్నాయి. ఇవి కంటిన్యూగా అయితే గనక ఇండియా ఆల్ ఓవర్ గ్లోబల్‌గా ఉన్నటువంటి అన్ని కంట్రీస్‌తో అయితే రిలేషన్స్ అయితే బాగా డెవలప్ చేస్తుంది. స్ట్రాటజిక్‌గా గూడా ఫారెన్ ట్రేడ్ పాలిసీని అయితే డెవలప్ చేస్తుంది ఇండియా. ఇది ఇండియాకైతే మంచి పాజిటివ్ అనే చెప్పొచ్చు. ఫ్యూచర్‌లో గూడా ఇండియా దగ్గర నుంచి బిజినెస్ ఫారెన్‌కి ఎక్స్‌పోర్ట్ చేసే సెగ్మెంట్‌లో గాని, ఇంపోర్ట్ చేసే సెగ్మెంట్‌లో గాని, రిలేషన్స్ డెవలప్ చేసుకోవడానికి గాని. నెక్స్ట్ గూగుల్ వాళ్ళైతే ఇండియాలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ డేటా హబ్‌నైతే డెవలప్ చేస్తున్నారు. 15 బిలియన్స్ ఆఫ్ ద ఇన్వెస్ట్‌మెంట్ అయితే పెడుతున్నారు. దీన్ని ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నంలో అయితే డెవలప్ చేస్తున్నారు. ఈ గూగుల్ వాళ్ళు డెవలప్ చేయడం అయితే యూఎస్ నుంచి మూవ్ అవ్వడం అయితే ఫస్ట్ టైం ఇంత బిగ్ డేటా సెంటర్‌నైతే ఇన్వెస్ట్‌మెంట్ పెట్టడం అయితే తెలుస్తుంది డేటా ద్వారా. నెక్స్ట్ ఈరోజు ఇండియాలో ఉన్నటువంటి హోల్‌సేల్ ప్రైస్ ఇండెక్స్ అయితే వచ్చింది. ఇది కూడా కంపేర్ టు లాస్ట్ మంత్‌తో పోలిస్తే 0.13% అయితే డౌన్ అయింది. యెస్టర్‌డే సిపిఐ డేటా కూడా వచ్చింది. ఈ డేటా కూడా 1.54% అయితే డౌన్ అయింది. యెస్టర్‌డే కూడా ఈ డేటా తక్కువ రావడం వల్ల కూడా కన్జంప్షన్ అనేది కూడా ఎక్స్‌పెన్సెస్ కూడా బాగా తగ్గుతుంది. అన్నీ కూడా చీప్‌గా అవైలబిలిటీనే ఉంటాయి. లైక్ ఫుడ్ గాని అండ్ టెక్స్‌టైల్ గాని ఈచ్ అండ్ ఎవ్రీ ప్రొడక్ట్ కూడా ఇది సిపిఐ గాని అండ్ హోల్‌సేల్ ప్రైస్ ఇండెక్స్ గాని తక్కువ రావడం అయితే ఇండియా ఎకనామిక్‌గా డెవలప్‌మెంట్ అయితే ముందుకు వెళ్ళొచ్చు అనే హోప్‌నైతే క్రియేట్ ఇస్తుంది. నెక్స్ట్ మన ఇండియన్ మార్కెట్స్ కూడా ఫ్యూచర్‌లో నెక్స్ట్ హైవే ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కంపెనీకైతే ఒక ఆర్డర్ వచ్చింది. నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా నుంచి అయితే ఆర్డర్ వచ్చింది. వీళ్ళకి 25 క్రోర్ వర్త్ ఆర్డర్ వచ్చింది. ఈ ఆర్డర్ రావడం వల్ల వీళ్ళకి స్టాక్ అయితే ఈరోజు ఈ కంపెనీ స్టాక్ అయితే 3.5% పెరిగింది. హైవే ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అంటే ఈ కంపెనీ ఇంజినీరింగ్ ప్రొక్యూర్‌మెంట్ సెగ్మెంట్‌లో గాని అండ్ రోడ్స్ కానీ, రైల్వేస్ కానీ, బ్రిడ్జెస్ కానీ అండ్ కమర్షియల్ బిల్డింగ్స్, రియల్ ఎస్టేట్ కూడా డెవలప్ చేస్తూ ఉంటారు వీళ్ళు. ఈ కంపెనీకి రాజస్థాన్‌లో ఉన్నటువంటి 8థ్ లేన్ నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా డెవలప్ చేసినటువంటి ప్రాజెక్ట్‌ని ఆపరేట్ చేయడానికి గాని అండ్ మెయింటెనెన్స్ చేయడానికైతే వీళ్ళకైతే ఆర్డర్ వచ్చింది. వీళ్ళు ఈ ప్రాజెక్ట్‌లో ఏం చేస్తారంటే లైక్ టోల్ ఫీజ్ కలెక్ట్ చేయడం గాని 80.64 కిలోమీటర్స్ ఎక్స్‌ప్రెస్ వేలో టాయిలెట్ బ్లాక్స్‌నైతే మెయింటైన్ చేయడం గాని అండ్ కన్స్యూమబుల్ ఐటెమ్స్ అయితే గూడా వీళ్ళైతే చేస్తూ ఉంటారు. ఈ కంపెనీకి టోటల్ ఆర్డర్ బుక్ కూడా 6,663 మిలియన్‌గా ఉంది ఈ కంపెనీకి. ఈ ప్రాజెక్ట్‌నైతే వీళ్ళు 90 డేస్‌లో ఫినిష్ చేస్తారనైతే తెలుస్తుంది. ఈ కంపెనీకి మధ్యప్రదేశ్‌కి సంబంధించినటువంటి కంపెనీ ఇది. ఈ కంపెనీకి ఆర్డర్ రావడం వల్ల స్టాక్ అయితే పెరిగింది ఈరోజు. ఈ కంపెనీకి ఇదైతే పాజిటివ్ న్యూస్ అనే చెప్పొచ్చు. నెక్స్ట్ హెచ్‌సీఎల్ టెక్నాలజీస్‌కి అయితే ఒక అప్డేట్ ఉంది. ఈ కంపెనీకైతే రిజల్ట్స్ అయితే అనౌన్స్ చేశారు వీళ్ళు. ఇండియాలో ఈ కంపెనీ అయితే ఫస్ట్ టైం అయితే చెప్తున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ నుంచి అయితే రెవెన్యూ జనరేట్ చేయడం ఇండియాలో $100 మిలియన్ ఆఫ్ ద అమౌంట్ అయితే రెవెన్యూ అయితే జనరేట్ చేసింది ఈ కంపెనీకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ సెగ్మెంట్‌లో. ఈ రిజల్ట్స్ బాగా పోస్ట్ చేయడం వల్ల ఈ కంపెనీ స్టాక్ అయితే పెరిగింది ఈరోజు మార్నింగ్ సెషన్‌లో. ఈ కంపెనీకి బ్రోకరేజ్ ఏజెన్సీ వాళ్ళు కూడా 47 బ్రోకరేజ్ ఏజెన్సీల్లో 25 బ్రోకరేజ్ ఏజెన్సీ వాళ్ళైతే బై రేటింగే ఇస్తున్నారు ఈ కంపెనీకైతే. ఈ కంపెనీకి రిజల్ట్స్ ఎలా ఉన్నాయో చూస్తే నెట్ ప్రాఫిట్ అయితే గ్రో అయింది. 4,236 క్రోర్‌గా ఉంది. ఈ కంపెనీ వాళ్ళు డివిడెండ్ కూడా అనౌన్స్ చేశారు 12 రూపీస్‌గా. ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్‌లో అయితే
2% అయితే గ్రోత్ అయింది. లాస్ట్ జూన్ క్వార్టర్‌తో కంపేర్ చేస్తే క్వార్టర్ ఆన్ క్వార్టర్‌లో రెవెన్యూ కూడా ఇంక్రీజ్ అయింది 10.6%గా. లాస్ట్ ఇయర్‌లో సేమ్ 28,862 క్రోర్‌గా ఉంటే ఈ ఇయర్‌లో FY26 Q2లో 31,942 క్రోర్‌గా అయితే ఉంది. ఈ కంపెనీకి టార్గెట్ అయితే మోతీలాల్ ఒస్వాల్ వాళ్ళైతే టార్గెట్ రీచ్ చేశారు. 1700 వరకు. మోర్గాన్ స్టాన్లీ వాళ్ళైతే ఈక్వల్ అని చెప్తున్నారు. గోల్డ్‌మన్ సాక్స్ వాళ్ళైతే న్యూట్రల్ అని కూడా చెప్తున్నారు. నెక్స్ట్ జెఫ్రీస్ వాళ్ళైతే బై రేటింగ్ అయితే ఇస్తున్నారు. నోమురా వాళ్ళైతే 1660 రూపీస్ అయితే ఇస్తున్నారు. ఈ కంపెనీకి రిజల్ట్స్ పాజిటివ్ అవ్వడం వల్ల కూడా ఇండియాలో ఉన్నటువంటి నిఫ్టీ ఐటీ ఇండెక్స్ కూడా పాజిటివ్ సైడ్ వెళ్ళడానికి అయితే ఒక పాసిబిలిటీ అయితే ఉంది. ఇండియాలో ఉన్నటువంటి నిఫ్టీ 50లో ఉన్నటువంటి కార్పొరేట్ కంపెనీస్ రిజల్ట్స్ బాగా పోస్తే ఐటీ ఇండెక్స్ కూడా పాజిటివ్గా సైడ్ అయితే మూవ్మెంట్ ఉండొచ్చు. నెక్స్ట్ ఐసిఐసిఐ ప్రొడెన్షియల్ కంపెనీ వాళ్ళు కూడా రిజల్ట్స్ అయితే పోస్ట్ చేశారు. ఈ కంపెనీ కూడా నెట్ ప్రాఫిట్ అయితే రైజ్ అయింది 18%గా. ఈ కంపెనీ స్టాక్ కూడా ఈరోజు 3% అయితే పెరిగింది ఈరోజు. వాల్యూ న్యూ బిజినెస్ సెగ్మెంట్లో అయితే వీళ్ళైతే బాగా గ్రోత్ అయ్యారు. 24.4% అయితే గ్రోత్ అయ్యారు. లాస్ట్ ఇయర్‌లో అయితే 23.4%గా ఉంటే ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్‌లో 1.1% అయితే గ్రోత్ అయింది. ఈ కంపెనీ కూడా యాన్యువల్ ప్రీమియం ఈక్వలెంట్‌లో కూడా వీళ్ళైతే బిజినెస్ అయితే గ్రోత్ అయింది. 3%గా గ్రోత్ అయింది. 2,422 క్రోర్‌గా అయితే గ్రోత్ అయింది వీళ్ళకి. లాస్ట్ ఇయర్ అయితే 2,504 క్రోర్‌గా ఉంది. అయితే ఈ ఇయర్ అయితే గనక Q2లో కొంచెం ఈ సెగ్మెంట్‌లో అయితే బిజినెస్ అయితే తగ్గింది. వీళ్ళకైతే నెట్ ప్రాఫిట్ చూసుకుంటే Q2లో FY26లో 296 క్రోర్‌గా ఉంటే లాస్ట్ ఇయర్‌లో 251 క్రోర్‌గానే ఉంది. కంపెనీ ప్రీమియం ఇన్కమ్ కూడా గ్రోత్ అయింది. వీళ్ళకి 19%గా గ్రోత్ అయింది. 13,320 క్రోర్‌గా ఉంది వీళ్ళకైతే. లాస్ట్ ఇయర్ అయితే సేమ్ 11,175 క్రోర్‌గా ఉంది. ఈ కంపెనీ టోటల్ మార్కెట్ క్యాప్ కూడా 86,792 క్రోర్‌గా అయితే ఉంది. వీళ్ళైతే న్యూ బిజినెస్ సెగ్మెంట్‌లో అయితే గ్రోత్ అయ్యారు బాగా. వాల్యూ న్యూ బిజినెస్ సెగ్మెంట్‌లో ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్‌లో ఈ కంపెనీకి రిజల్ట్స్ రావడం అనేది పాజిటివ్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ ఈ కంపెనీ స్టాక్ కూడా పెరిగింది రోజు. నెక్స్ట్ ఇన్ఫోసిస్ కంపెనీకి అయితే 14,000 క్రోర్ వర్త్ చేసే ఆర్డర్ అయితే వచ్చింది. ఎన్‌హెచ్‌ఎస్ బిజినెస్ సర్వీస్ అథారిటీ నుంచి అయితే వచ్చింది. వీళ్ళు బిజినెస్ అయితే మేనేజ్ చేస్తారు. ఇంగ్లాండ్ గాని అండ్ వేల్స్‌లో అయితే వీళ్ళైతే బిజినెస్ అయితే ఆపరేట్ చేస్తారు. నెక్స్ట్ ఈ ఆర్డర్‌లో వీళ్ళేం జేస్తారంటే, వర్క్ ఫోర్స్ మేనేజ్‌మెంట్‌లో అయితే వీళ్ళైతే అప్‌గ్రేడ్ చేశారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ ఉపయోగించి రిక్రూట్‌మెంట్ చేయడం గానీ, ఆన్ బోర్డ్ పేరోల్ చేయడం గానీ, కెరియర్ మేనేజ్‌మెంట్ గానీ, ఫంక్షన్స్ అక్రాస్ ద ఎన్‌హెచ్‌ఎస్ కంపెనీలో ఉన్నటువంటి సపోర్ట్ సిస్టమ్ అయితే చేస్తారు. వీళ్ళు 10 ఇయర్స్‌కైతే వీళ్ళకైతే ఆర్డర్ వచ్చింది. ఈ కంపెనీ వీళ్ళైతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ ఉపయోగించి ఈ ప్లాట్‌ఫార్మ్ అయితే డెవలప్ చేస్తారు వీళ్ళు. వీళ్ళైతే గనక వర్క్ ఫోర్స్ మేనేజ్‌మెంట్ ప్లాట్‌ఫార్మ్ అయితే ఈ కంపెనీకి ఈ ఆర్డర్ రావడం వల్ల కంపెనీకైతే ఒక పాజిటివ్ అని చెప్పొచ్చు. కానీ స్టాక్ అయితే ఈరోజైతే ఏం పెరగలేదు. నెగెటివ్‌గానే ఉంది. స్టాక్ అయితే ఇన్ఫోసిస్ స్టాక్ అయితే గనక. నెక్స్ట్ పర్సిస్టెన్స్ సిస్టమ్ రిజల్ట్స్ కూడా అనౌన్స్ చేశారు. ఈ కంపెనీ రిజల్ట్స్ కూడా బాగా పోస్ట్ చేసింది. ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్‌లో క్వార్టర్ ఆన్ క్వార్టర్ కంపారిజన్‌లో కూడా రిజల్ట్స్ అయితే బాగా పోస్ట్ చేసింది. Q2 ప్రాఫిట్‌లో అయితే 45% ఆఫ్ ద ప్రాఫిట్ అయితే జంప్ అయింది కంపేర్ టు లాస్ట్ Q1తో పోలిస్తే. 471 క్రోర్‌గా అయితే ఉంది కంపేర్ టు లాస్ట్ క్వార్టర్‌తో పోలిస్తే గనక. రెవెన్యూ కూడా ఇంక్రీజ్ అయింది. 20.36% రెవెన్యూ అయితే ఇంక్రీజ్ అయింది ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్‌లో. 3,587 క్రోర్‌గా అయితే ఉంది. లాస్ట్ ఇయర్ అయితే తక్కువగానే ఉంది. వీళ్ళు ఎక్స్‌పెక్ట్ చేసింది Q2లో అయితే 3,521 క్రోర్‌గా ఉంటే, వీళ్ళు ఎక్స్‌పెక్ట్ చేసిన దానికంటే కూడా రిజల్ట్స్ అయితే బాగా పోస్ట్ చేశారు 45%గా. ఈ కంపెనీకి రిజల్ట్స్ బాగా పోస్ట్ చేయడం ఎందుకు అంటే గనక ఈ కంపెనీకైతే స్ట్రాంగ్ ఆర్డర్ ఫ్లో ఉంది. ఆర్డర్స్ అయితే బాగా విన్ అయ్యారు ఈ కంపెనీ వాళ్ళు. ఈ ఆర్డర్‌ని ఎఫెక్టివ్‌గా కంపెనీలు ఇంప్లిమెంటేషన్ చేస్తున్నారు. దానివల్ల కంపెనీకైతే రెవెన్యూ అయితే బాగా జనరేట్ ఉంది. అండ్ ప్రొడక్టివిటీ కూడా జనరేట్ అవుతుందని అయితే చెప్తున్నారు ఈ కంపెనీ వాళ్ళైతే. ఎబిడిటా కూడా 43.7% అయితే గ్రో అయింది ఈ కంపెనీకి అయితే 583.7 క్రోర్‌గా. ఈ కంపెనీ కూడా ఈ ఆర్డర్ రావడం అయితే పాజిటివ్ న్యూస్ అని చెప్పొచ్చు. ఈ రోజు ఇండియాలో ఉన్నటువంటి ఎంటైర్ ఐటీ సెక్టర్ అయితే కొంచెం కరెక్షన్ తీసుకుంటుందనే చెప్పొచ్చు. ఈ రోజు ఐటీ స్టాక్స్ ఏవైతే కూడా పెరగలేదు మార్కెట్‌లో. ఇంక్లూడింగ్ పర్సిస్టెన్స్ సిస్టమ్ కూడా. కొచ్చిన్ షిప్‌యార్డ్ కంపెనీకైతే ఒక ఆర్డర్ వచ్చింది. 2,000 క్రోర్ వర్త్ చేసే మెగా ఆర్డర్ అయితే వచ్చింది. ఈ ఆర్డర్ రావడం వల్ల స్టాక్ అయితే పెరిగింది ఈరోజు 2%. ఆర్డర్ ఎవరి దగ్గర నుంచి వచ్చిందనేది అయితే వీళ్ళైతే డిస్క్లోజ్ చేయలేదు. క్లయింట్ డేటా అయితే గనక. ఈ ఆహ్, కాంట్రాక్ట్ అయితే వీళ్ళకి యూరోపియన్ క్లయింట్ నుంచి వచ్చిందని మాత్రమే చెప్తున్నారు. ఈ ఆర్డర్‌లో వీళ్ళేం చేస్తారంటే 6 వెసెల్స్‌నైతే డెవలప్ చేస్తారు. 6 ఫీడర్ కంటైనర్ వెసెల్స్‌నైతే డెవలప్ చేస్తారు వీళ్ళైతే గనక. ఈచ్ వెసెల్ ఈక్వల్ కెపాసిటీ ఉంటుంది. 200 ఫీట్ ఈక్వివలెంట్ యూనిట్‌తో అయితే ఉంటుంది ఈక్వల్‌గా అని చెప్తున్నారు వీళ్ళు. ఇది ఎక్కువగా
లిక్విడ్ న్యాచురల్ గ్యాస్తో అయితే ఆపరేట్ అవుతుంది. ఈ కంపెనీ టోటల్ మార్కెట్ క్యాప్ కూడా 47,000 క్రోర్గా ఉంది. లాస్ట్ 1-3 మంత్స్ నుంచి కూడా ఈ స్టాక్ అయితే డౌన్ అయింది. ఈ రోజు ఆర్డర్ రావడం వల్ల స్టాక్ అయితే పెరిగింది ఈ రోజు. నెక్స్ట్ జేటీఎల్ ఇండస్ట్రీస్‌కి అయితే ఒక అప్డేట్ ఉంది. ఈ కంపెనీకి ఎన్‌క్లాట్ నుంచి అయితే అప్రూవల్ వచ్చింది. ఆర్‌సీఐ ఇండస్ట్రీస్‌ని అక్వైర్ చేయడానికి గాను. ఈ కంపెనీకి ఈ ఆర్డర్ రావడం అనేదైతే కంపెనీకి పాజిటివ్ అని చెప్పొచ్చు. ఈ స్టాక్ కూడా పెరిగింది ఈరోజు 6%గా. ఈ కంపెనీ టోటల్ మార్కెట్ క్యాప్ కూడా 2640 క్రోర్‌గా అయితే ఉంది. జేటీఎల్ ఇండస్ట్రీస్‌తో మెమరాండమ్ ఆఫ్ అండర్‌స్టాండింగ్ పైన సైన్ చేశారు. ఆర్‌సీఐ కంపెనీతో Q4 FY25లో అయితే వీళ్ళైతే సైన్ చేశారు. కాపర్‌ని గాని అండ్ నాన్ ఫెర్రస్ అయినటువంటి అల్యూమినియం మెటల్స్‌ని అయితే వీళ్ళు స్మెల్ట్ చేస్తూ ఉంటారు. ఈ ప్రొడక్ట్స్‌ని ఎక్కువగా ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ గాని, ఎలక్ట్రికల్ గాని, డిఫెన్స్ గాని అప్లికేటర్లు అయితే వాడుతూ ఉంటారు. ఈ కంపెనీ టోటల్ అక్వైర్ చేసిన తర్వాత వీళ్ళైతే న్యూ బిజినెస్ సెగ్మెంట్‌లో కూడా ఎంటర్ అవుతూ ఉన్నారు. లైక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ గాని, డిఫెన్స్ సెగ్మెంట్‌లో కూడా. వీళ్ళు డిఫెన్స్ సెగ్మెంట్‌లో అయితే గనక బుల్లెట్ షెల్స్ అయితే వీళ్ళు సప్లై చేస్తూ ఉంటారు. అండ్ రిలేటెడ్ కాంపోనెంట్స్ కూడా ఈ ఫ్యాక్టరీ నుంచి అయితే సప్లై చేస్తూ ఉంటారు డిఫెన్స్ ప్రొడక్ట్స్‌లో. ఇది కంపెనీకి పాజిటివ్ అని చెప్పొచ్చు. ఈ కంపెనీకి పాజిటివ్ రావడం వల్ల ఈరోజు స్టాక్ అయితే పెరిగింది 6%గా. నెక్స్ట్ కేఈసీ ఇంటర్నేషనల్ కంపెనీకి అయితే ఒక ఆర్డర్ వచ్చింది. ఈ ఆర్డర్ వీళ్ళకి సౌదీ అరేబియా నుంచి వచ్చింది. ఈ టోటల్ ఆర్డర్ వాల్యూ 1064 క్రోర్‌గా ఉంది. వీళ్ళకి ఈ ఆర్డర్ ట్రాన్స్మిషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ సెగ్మెంట్‌లో అయితే ఆర్డర్ వచ్చింది. వీళ్ళకి ఈ ప్రాజెక్ట్‌లో వీళ్ళు డిజైన్, సప్లై, ఇన్‌స్టాలేషన్ ఆఫ్ 380 కిలోవాట్స్ ఆఫ్ ట్రాన్స్మిషన్ లైన్స్ అయితే డెవలప్ చేస్తారు వీళ్ళైతే సౌదీ అరేబియాలో. లాస్ట్ మంత్‌లో వీళ్ళకి కూడా మిడిల్ ఈస్ట్ నుంచి అయితే ఒక ఆర్డర్ వచ్చింది. ఈ కంపెనీకి ఆర్డర్ రావడం అయితే పాజిటివ్ అని చెప్పొచ్చు. మార్నింగ్ సెషన్‌లో స్టాక్ అయితే బాగా రియాక్ట్ అయింది. ఈ కంపెనీ ఇండియాలోనే కాకుండా ఆల్ ఓవర్ గ్లోబల్‌గా 110 కంట్రీస్‌లో అయితే స్ట్రాంగ్‌గా ప్రెజెన్స్ ఉంది. ఇంక్లూడింగ్ ఈపీసీ సెగ్మెంట్‌లో అంటే ఇంజినీరింగ్, ప్రొక్యూర్‌మెంట్, కన్‌స్ట్రక్షన్ సెగ్మెంట్‌లో గాని, టవర్స్ అండ్ కేబుల్స్ ఎక్స్‌పోర్ట్ చేసే సెగ్మెంట్‌లో అయితే ఉన్నారు వీళ్ళు. ఈ కంపెనీ వీళ్ళ బిజినెస్ ఏ సెగ్మెంట్‌లో ఉన్నారంటే ఈపీసీ సెగ్మెంట్‌లో ఉన్నారు. డిస్ట్రిబ్యూషన్ గాని, సివిల్ ట్రాన్స్‌పోర్టేషన్ గాని, రెన్యూవబుల్ గాని, ఆయిల్ అండ్ గ్యాస్ పైప్‌లైన్స్ గాని అండ్ కేబుల్ కండక్టర్స్ ఈ బిజినెస్ సెగ్మెంట్‌లో అయితే ఉన్నారు వీళ్ళు. ఈ కంపెనీ ఆర్డర్ రావడం అని పాజిటివ్ అయితే మార్నింగ్ సెషన్‌లో అయితే స్టాక్ అయితే బాగా పెరిగింది ఈరోజు. ఎండింగ్ మార్కెట్‌కి అయితే డౌన్ అయింది కానీ మార్నింగ్ సెషన్‌లో అయితే బాగా పెరిగింది స్టాక్ అయితే. నెక్స్ట్ పరాజ్ డిఫెన్స్ వాళ్ళైతే ఇజ్రాయెల్‌కి సంబంధించినటువంటి కంపెనీతో మెమరాండం ఆఫ్ అండర్‌స్టాండింగ్ పైన సైన్ చేశారు. ఇజ్రాయెల్ కంపెనీ అయినటువంటి సీలో ఇంటర్నేషనల్ సొల్యూషన్స్ వాళ్ళతో టై అప్ అయ్యారు వీళ్ళు. ఈ కంపెనీ వాళ్ళు టై అప్ అయ్యా తర్వాతకి వీళ్ళు టెక్నాలజీ అడాప్షన్ చేయడం గాని, అండ్ మార్కెటింగ్ గాని, సేల్స్ ప్రొడక్షన్ కూడా చేస్తారు. ఇనర్షియల్ సెన్సార్స్ గాని అండ్ క్లోజ్డ్ లూప్ ఆర్‌ఓజీ గాని బేస్డ్ ఇనర్షియల్ సొల్యూషన్స్ ఈ ప్రొడక్ట్‌ని అయితే ఇండియాలో అయితే టెక్నాలజీ అడాప్ట్ చేసుకొని మ్యానుఫ్యాక్చరింగ్ చేసి పరాజ్ డిఫెన్స్ వాళ్ళైతే సెల్ చేస్తారు. పరాజ్ డిఫెన్స్ కంపెనీ అంటే ఇదొక డిఫెన్స్‌కు సంబంధించినటువంటి కంపెనీ. వీళ్ళు డిజైనింగ్ గాని, డెవలప్ గాని, మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ టెస్టింగ్ చేస్తూ ఉంటారు. వెరైటీ ఆఫ్ డిఫెన్స్ అండ్ స్పేస్ ఇంజినీరింగ్‌కి సంబంధించినటువంటి ప్రొడక్ట్స్‌ని, సొల్యూషన్స్ కూడా ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. ఈ కంపెనీ వాళ్ళు సైన్ చేయడం వల్ల స్టాక్ అయితే పెరిగింది. ఈరోజు మార్నింగ్ సెషన్‌లో 2.7%గా పెరిగింది. కంపెనీ మార్కెట్ క్యాప్ కూడా ఈ కంపెనీ మార్కెట్ క్యాప్ 5693 క్రోర్‌గా అయితే ఉంది. ఇజ్రాయెల్‌కి సంబంధించినటువంటి కంపెనీతో వీళ్ళు టై అప్ అయి టెక్నాలజీని అడాప్షన్ చేసుకోవాలనుకుంటున్నారు. ఇండియాలో మ్యానుఫ్యాక్చరింగ్ చేసి కూడా సేల్ చేయాలనుకుంటున్నారు వీళ్ళైతే గనక. ఇది కంపెనీకి అయితే పాజిటివ్ అనే చెప్పొచ్చు. మార్కెట్‌లో ఉన్న న్యూస్‌ని అనాలిసిస్ చేసి మీ ముందుకు తీసుకురావడానికి మేము పెడుతున్న ఎఫర్ట్స్ మీకు ఉపయోగపడుతుందనుకుంటే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి.